ఎన్నికల ఫలితాలు అవి కేవలం అంకెలు కావు. అవి ప్రజల గుండెచప్పుడు, వాళ్ల ఆశలు, ఆవేదనలు, వాళ్ల భవిష్యత్తు మీద వాళ్లు పాలకులకిచ్చే ఒక స్పష్టమైన ఆదేశం. ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం తీర్పుని కేవలం ఒక వార్తలా కాకుండా ఒక వ్యూహకర్త కోణంలో, డేటా ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. ఆ అంకెల వెనకున్న అసలు కథేంటో, ఆ తీర్పు సారాంశమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం 6 ముఖ్యమైన అంశాలని పరిశీలించబోతున్నాం. ముందుగా తీర్పులోని సంఖ్యలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఆ ప్రాంతంపు ప్రజల జీవన విధానం, వాళ్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అక్కడ్నుండి ఓటమికి దారితీసిన అసలు కారణాలేంటో విశ్లేషించి నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలో చూద్దాం. చివరిగా భవిష్యత్ పాలనకి ఒక ఆచరణీయమైన బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి, ప్రజలిచ్చిన అసలైన తీర్పు ఏంటి అనే దాని గురించి చర్చిద్దాం. రైట్, ఇక మన విశ్లేషణ మొదలు పెడదాం. ప్రతి కథకు ఒక ఆరంభముంటుంది. ఈ కథకు ఆరంభం అంకెలు. 2024 ఎన్నికల ఫలితం ఎంత స్పష్టంగా, నిస్సందేహంగా ఉందో మీరే చూడండి. రాజకీయాల్లో కొన్నిసార్లు ఒక్క నంబర్ చాలు మొత్తం కథను చెప్పేస్తుంది. ఆ సంఖ్య 62,492. ఇదేంటో తెలుసా? ఇదే తాడేపల్లగూడెంలో గెలుపుకి, ఓటమికి మధ్య ఉన్న తేడా. ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది ప్రజల అసంతృప్తి తీవ్రతకు, వాళ్లు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారనడానికి ఒక శక్తివంతమైన నిదర్శనం. ఒక్కసారి ఈ ఓటమి స్థాయిని జాగ్రత్తగా గమనించండి. గెలిచిన అభ్యర్థికి దాదాపు 65% ఓట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి కేవలం 30%. అంటే ఓట్ల తేడా ఏకంగా 35%. 2019లో 42%కి పైగా ఉన్న ఓటు బ్యాంకు కేవలం 5 ఏళ్లలో ఇంతలా పడిపోవడమంటే అది సాధారణ ఓటమి కాదు. అదొక రాజకీయ భూకంపం, పునాదులే కదిలిపోయిన పరిస్థితి. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఎలా జరిగిందిది? ఇంత బలమైన ఓటు బ్యాంకు ఇలా ఎలా కుప్పకూలింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఫోరెన్సిక్ నిపుణుడులా ఆధారాలు వెతుకుతూ కారణాలను శోధిద్దాం. ఏ రాజకీయ విశ్లేషణ అయినా ఆ మట్టివాసనని, అక్కడ ప్రజల జీవితాల్ని అర్థం చేసుకోకుండా అసంపూర్ణమే. తాడేపల్లిగూడెంను కేవలం ఒక నియోజకవర్గంగా కాదు, అక్కడ ప్రజల ఆకాంక్షల వేదికగా చూద్దాం. ఆ నేల నాడిని పట్టుకుందాం. తాడేపల్లిగూడెం అంటే సగం పల్లె, సగం పట్నం. ఇక్కడి జనాభాలో 60% మందికి వ్యవసాయమే జీవనాధారం. మిగిలిన 40% మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. ఇక ఓటర్లలో దాదాపు 30% ఉన్న కాపు సామాజిక వర్గం ఎప్పుటినుంచో రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసే కీలక శక్తి. వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల అసంతృప్తులు ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ 2 ప్రధాన ప్రాంతాలు: పెంటపాడు అంటే పల్లెటూరు, తాడేపల్లిగూడెం అంటే పట్టణం. వీళ్ల అవసరాలు వేర్వేరు. ఒకవైపు రైతు ఏటా వచ్చే వరదలతో, ఎండిపోయే పొలాలతో సతమతమవుతున్నాడు. సాగునీటి కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. మరోవైపు పట్టణవాసి మంచి రోడ్లు, తాగునీరు, పిల్లల భవిష్యత్తు కోసం రైలు కనెక్టివిటీ కావాలని కోరుకుంటున్నాడు. ఈ 2 వేర్వేరు ఆకాంక్షల మధ్య సమతుల్యం సాధించడమే అసలైన పాలన. సరే, ప్రజల్నీ వాళ్ల సమస్యల్నీ అర్థం చేసుకున్నాం. మరి ఈ ఎన్నికల ఫలితానికి దారితీసిన వ్యవస్థాగత వైఫల్యాలు ఏంటి? వాటిని ఒక్కొక్కటిగా లోతుగా పరిశీలిద్దాం. ఇది వ్యక్తులపై విమర్శ కాదు, విధానాలపై విశ్లేషణ. పట్టణ ప్రాంతాల నుండి ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒకే ఒక్క బలమైన డిమాండ్ నీళ్లు. ఇది కేవలం ఒక సమస్య కాదు, వాళ్ల దైనందిన జీవన పోరాటం. ఈ మాటల్లోని ఆవేదనను గమనించండి. నీళ్లు ప్రాథమిక హక్కు. సాగునీరు రైతుకు ప్రాణం. తాగునీరు ప్రతి ఇంటికీ అవసరం. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 2వ రిజర్వాయర్ హామీ నెరవేరనప్పుడు అది కేవలం ఒక ప్రాజెక్ట్ ఆగడం కాదు, ప్రజల ఆశలు ఆగిపోవడం, వాళ్ల నమ్మకం సన్నగిల్లడం. పట్టణం కథ ఇదైతే, ఇక పల్లె కన్నీటి కథ కోద్దాం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది ఏటా పునరావృతమయ్యే ఒక మానవ తప్పిదం, పరిష్కారమున్నా అమలుకు నోచుకోని సమస్య. ఏడాదికేడాది అదే సమస్య, ఏడాదికేడాది అదే నష్టం. ఎర్రకాలువ వరదలు రైతుల కష్టాన్ని, వాళ్ల పెట్టుబడిని, వాళ్ల ఆశల్ని ముంచేస్తున్నాయి. వాళ్లడిగిందేవో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు, తమను ఆదుకునే ఒక రక్షణ గోడ. ఈ చిన్న పరిష్కారం కూడా దొరకనప్పుడు వాళ్ల ఓటు ఆగ్రహంగా మారడంలో ఆశ్చర్యమేముంది? క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఓటమి వెనుక 4 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది
ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో వైఫల్యం. రెండోది, కీలకమైన సామాజిక వర్గం నమ్మకాన్ని కోల్పోవడం. మూడోది, రాజకీయంగా బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడటం. ఇక నాల్గోది, అత్యంత ముఖ్యమైనది, సంక్షేమం ముఖ్యమే, కానీ అది అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం డబ్బులు పంచడం వేరు, అభివృద్ధి చేయడం వేరని తేల్చి చెప్పారు. మన ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రజల ముందు చేసే ప్రసంగం కేవలం మాటల కూర్పు కాదు, అదొక వాగ్దానం, అదొక ఒప్పందం. ఆ మాట నిలబెట్టుకోనప్పుడు అది కేవలం రాజకీయ వైఫల్యం కాదు, అది ఓటర్ గౌరవాన్ని, వాళ్ల నమ్మకాన్ని దెబ్బతీయడం. బాధ్యతాయుతమైన ప్రసంగం, నిలబెట్టుకునే మాట, ఇవే రాజ్యాంగ స్ఫూర్తికి పునాదులు. సమస్యను గుర్తించడం విశ్లేషణలో మొదటి భాగం మాత్రమే. ఇప్పుడు మనం పరిష్కారం వైపు అడుగులు వెయ్యాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని నమ్మకాన్ని పునర్నిర్మించుకోవటానికి సరైన మార్గాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందుగా వాస్తవ పరిస్థితిని నిజాయితీగా అంచనా వెయ్యాలి. ఈ వ్యూహాత్మక చిత్రాన్ని చూడండి. ఒకవైపు ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేసే బలమైన నెట్వర్క్ ఉంది, అది బలం. కాని మరోవైపు అభివృద్ధులేమీ, నెరవేరని హామీలు అనే బలహీనతలు ఆ బలాన్ని పూర్తిగా నీరుగార్చాయి. ప్రజలకు చేరువయ్యే మార్గాలున్నప్పటికీ వాళ్ల గుండెల్లో నమ్మకాన్ని నింపడంలో విఫలమయ్యారు. దీనికి తోడు బలమైన ప్రతిపక్ష కూటమి ఒక పెద్ద ముప్పుగా నిల్చింది. విమర్శించడం సులభం, నిర్మించడం కష్టం. ఇప్పుడు ఈ విశ్లేషణలోని అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. గతాన్ని విశ్లేషించడం కాదు, భవిష్యత్తుకొక మార్గాన్ని నిర్మించడం. నమ్మకాన్ని చేతలతో ఎలా తిరిగి సంపాదించుకోవాలో చూద్దాం. నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు కాదు, పనులు కావాలి. ప్రజల ప్రధాన సమస్యలకు నేరుగా సమాధానం చెప్పే 3 కీలక ప్రాజెక్టులు ఇవి. దాహంతో ఉన్న పట్టణానికి నీరు, వరదల్లో మునుగుతున్న రైతుకు రక్షణగోడ, భవిష్యత్తు కోసం చూస్తున్న యువతకు కనెక్టివిటీ. ఈ మూడింటిని వెంటనే మొదలుపెట్టడమే నమ్మకాన్ని పునర్నిర్మించడానికి వెయ్యాల్సిన మొదటి అత్యవసరమైన అడుగులు. పాలన అంటే కేవలం హామీలివ్వడం కాదు, ప్రతి నిర్ణయానికి ఒక స్పష్టమైన లక్ష్యం, దాన్ని కొలవగానికి ఒక మార్గం ఉండాలి. ఉదాహరణకు, రిజర్వాయర్ నిర్మాణం ఎంత శాతం పూర్తయింది, వరద గోడలు ఎన్ని కిలోమీటర్లు కట్టారు, స్టేషన్లో రోజుకు ఎన్ని కొత్త రైళ్లు ఆగుతున్నాయి. ఇలా ప్రగతిని ప్రజలు స్వయంగా చూసేలా, కొలిచేలా చెయ్యాలి. అప్పుడే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం వస్తాయి. ప్రాజెక్టుల అమలుతో పాటు ప్రజలతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. వాళ్ల గోప్యతను గౌరవించడం. వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ల అనుమతితో వాళ్లు ఏ పనికోసం ఇచ్చారో దానికోసమే వాడాలి. ఇది కేవలం చట్టం చెప్పిన విషయం కాదు, ఇది పౌరుల గౌరవాన్ని నిలబెట్టి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే ఒక నైతిక బాధ్యత. ఇక మన విశ్లేషణ ముగింపు దశకు చేరుకుంది. ఈ అంకెలు, సమస్యలు, పరిష్కారాలు, వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? భవిష్యత్ పాలనకు మూలస్తంభం ఏది కావాలి? ఈ ఎన్నికల ఫలితాన్ని కేవలం ఒక ఓటమిగానూ, తిరస్కరణగానూ చూడకూడదు. ఇది ప్రజలు తమ పాలకులకు ఇచ్చిన ఒక స్పష్టమైన ఆదేశం, ఒక దిశానిర్దేశం. ఆ ఆదేశమేంటంటే, మాకు ప్రత్యక్ష అభివృద్ధి కావాలి, మా జీవితాలను మెరుగుపరిచే పనులు కావాలి. కేవలం సంక్షేమ పథకాలు మా కష్టాలను శాశ్వతంగా తీర్చలేవు. పాలన అంటే ప్రజల జీవితాల్లో శాశ్వతమైన, సానుకూల మార్పు తీసుకురావడం. చివరిగా ఈ ఒక్క ప్రశ్న మనందరి ముందుంది. తాడేపల్లిగూడెం ప్రజలు తమ తీర్పు ద్వారా ఒక దారి చూపించారు. ఆ దారిలో నడిచి ప్రజల నమ్మకాన్ని పునర్నిర్మించి నిజమైన అభివృద్ధి పాలనను అందించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. ఈ నెరవేరని హామీల చక్రం ఇక్కడితో ఆగుతుందా, లేక మళ్లీ పునరావృతమవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీరు కూడా ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.